ఓవరాల్ గా ఒక 15 సారీస్ అయితే అండర్ 1000 ఇవన్నీ కూడాను కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. ఇది బ్రౌన్ విత్ గ్రే కలర్ కాంబినేషన్. సారీ మనకి ఎలా ఉంటుంది అనమాట, బ్రౌన్ అండ్ పింక్ కాంబినేషన్ అనమాట. సేమ్ రెండు కూడా మనం ట్రై చేయండి. ఇది బయట చిన్నపిల్లలకి బాగుంటుంది. మనకి ఇదే కలర్ కానీ అనమాట కొంచెం కదా. ఇక్కడ ఇది గ్యాప్ బోర్డర్ ఇదైతే 100% చూస్తుంది. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. గ్యాప్ బోర్డర్ క్లాత్ లో చాలా బాగుంది. సారీ ఓవరాల్ గా మనకి ఎలా వస్తుంది, కింద బోర్డర్ అయితే వస్తుంది సైడ్ అలా మనకి ఇలా ఇన్స్టా బయట రైట్ ఉంది. వేరే కలర్ దీంట్లో లైట్ పింక్ డార్క్ పింక్ రెడ్ వన్ దగ్గర ఎలిఫెంట్ వచ్చింది. బ్లౌజ్ బాగా వెల్కమ్ టు మై ఛానల్ పిక్స్ బై కృష్ణ. ఈ రోజు అయితే ఈ వీడియోలో టోటల్ గా ఆల్మోస్ట్ ఒక 15 సారీస్ అయితే పట్టు సారీస్ చూపిస్తాను. ఇవన్నీ కూడా కమింగ్ ఫెస్టివల్స్ అయినా వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి, దసరా, వెడ్డింగ్స్, వాట్ నాట్ ఇంకా కమింగ్ డేస్ అన్నిటికీ కూడా కామన్ గా అవసరం అయ్యేవే కనుక ఓవరాల్ గా ఒక 15 సారీస్ అయితే వీడియోలో చూపించేస్తాను. చాలా బాగున్నాయి. అండర్ 1000 లో ఇవన్నీ కూడాను. వీటికి కొన్ని మ్యాచింగ్ బ్లౌజ్ కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. ఫస్ట్ సారీ ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది, ఒకసారి చూడండి. అండ్ డిఫరెంట్ ఇప్పుడు ఏంటంటే గ్యాప్ బోర్డర్ అనేది ఇప్పుడు కొంచెం ఫ్యాషన్ కదా. యాక్చువల్లీ నేను ఇంకా దీనిపైన షార్ట్ చేయలేదు, షార్ట్ వీడియో చేసి ఈ చీర ఇలా ఉండదు అనమాట. తీసేసి ఇంకా మడతలు ఎలా పెట్టలేను. ఇది సారీ మొత్తం ఓవరాల్ గా సారీ మొత్తం మనకి ఇదే వస్తుంది. నేను ఎక్కువ ఇది దీని పైట అంచు. సారీ ఓవరాల్ గా చెప్పండి కదా, ఇదే సారీ వస్తుంది. శారీకి ఇది పైట అంచు, బ్లౌజ్ ఇది అనమాట. ఫుల్లీ మనకి ఆ కలర్ లోనే గోల్డ్ ఫినిషింగ్ వచ్చి మనకి బార్డర్ ఏదైతే శారీకి బార్డర్ గ్యాప్ బార్డర్ ఉందో అదే ఇచ్చేసారు. బాగుంది కాంబినేషన్ అయితే, చాలా చాలా బాగుంది అనమాట. తీసుకోవచ్చు. అండ్ క్లాత్ కూడాను దగ్గర నుంచి చూడండి, చాలా షైనింగ్ గా ఉంటుంది. ఇది పెద్దవాళ్ళకైనా మన ఏజ్ వాళ్ళకైనా కొంచెం ఒక 40-50 ఏజ్ వాళ్ళకైనా సరే బాగుంటుంది అనమాట. సింపుల్ గా క్లాస్ గా ఉంటుంది. బ్రౌన్ విత్ గ్రే కలర్ కాంబినేషన్. దగ్గర నుంచి చూస్తే చూడండి క్లాత్ ఎంత బాగుంది అనేది. సాఫ్ట్ శారీస్ అనమాట. మనం ఎలా కట్టుకుంటే అలా ఉంటాయి. సాఫ్ట్ గా వచ్చి కింద బార్డర్ హెవీగా ఉంది కనుక ఈ వెయిట్ ఉండడం వల్ల మనకి శారీ నిలబడుతుంది అనమాట. కుర్చీలు అవి బాగా వస్తాయి. మధ్య మధ్యలో ఫ్లవర్ బొటెక్స్ లా వచ్చింది ఓవరాల్ శారీ. ఇది దీంట్లోనే కొంచెం డార్క్ షేడ్ లో ఇచ్చేసి ఇలా పైటన్స్ ఇచ్చారు. అండ్ తర్వాత దీనికి ఇది ఏమంటారు, బార్డర్ కి ఇలా ఉన్నాయన్నమాట పైటన్స్ కి. ఇప్పుడు మనకి ఇది గ్రే కలర్ లో వస్తుంది కదా. గ్రే కలర్ లో వస్తే బ్లౌజ్ ఎలా వస్తుంది అనమాట, బ్రౌన్ బార్డర్ కనుక అది. అండ్ ఈ గ్రే మిక్స్ లాగా 2 కలర్స్ లో ఇలా బ్లౌజ్ వచ్చేసింది మనకి. బార్డర్స్ ఏమి ఇచ్చేసారు. ఇది పళ్ళు పార్ట్ అండ్ ఇది బ్లౌజ్. శారీ మొత్తం అయితే మనకి గ్రే కలర్ లో ఉంటది. ట్రై చేయండి, చాలా అంటే చాలా క్లాస్ గా ఉంటది. బాగుంది. ఇది బార్డర్ దీన్ని బాగుంది కదా. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ చెప్పాను కదా. కాస్ట్ కూడా నేను ఒక్కొక్కటి స్క్రీన్ షాట్స్ పక్కన పెట్టాను. ప్రెజెంట్ ట్రెండ్ అంటున్న శారీస్ అనమాట. కొంచెం మనకి ఎలా వస్తాయి లుక్ అని అంటే ఓల్డ్ రీక్రియేషన్ చేసినట్టు. ఇప్పుడు అన్ని ఆరెంజ్ కాంబినేషన్ లో వచ్చింది. ఆరెంజ్ అండ్ బ్రౌన్ కాంబినేషన్ ఎంత క్లిక్ అవుతుందో, ఇప్పుడు పింక్ కలర్, లైట్ పింక్ కలర్ తో కూడా కాంబినేషన్ ఇలాగే క్లిక్ అవుతుంది అనమాట. సో ఇది గ్రీన్ పైన చెక్స్ లా వచ్చింది. ఓవరాల్ శారీ మనకి ఎలా ఉంటది అనమాట. వావ్. దీని పళ్ళు పార్ట్. దీనికి మంచిగా అన్నిటికీ కూడా చక్కగా సెట్ చేసి ఇస్తున్నారు. ఈ పళ్ళు పార్ట్ మాత్రం సేమ్ బోర్డర్. బ్లౌజ్ ఏంటంటే పింక్ కలర్ ఇచ్చేసారు. ఇది బ్లౌజ్ పార్ట్. బోర్డర్ ఏదైతే ఉందో అది అలా వచ్చేసింది అనమాట. చాలా బాగుంది. ట్రై చేయండి. ఇదే సేమ్ దానిలోనే ఇంకో కలరు. ఇది గ్రీన్ పింక్ కాంబినేషన్ కదా, బ్రౌన్ అండ్ పింక్ కాంబినేషన్ అనమాట. సేమ్ ఈ రెండు కూడా ఒకటి. అన్నిటికీ కూడా లైట్ పింక్ కాంబినేషన్ తో శారీస్ బాగుంటున్నాయి కదా. ఇదేంటంటే ఫుల్లీ పట్టు చీరలా వస్తుంది అనమాట. అంటే బ్రైడల్ శారీ అనుకోండి. కమింగ్ డేస్ లో వెడ్డింగ్స్ కూడా అవుతున్నాయి కదా, సో వాళ్ళకి ఇది బాగుంటుంది. నార్మల్ వాళ్ళకి కాకుండా నార్మల్ వాళ్ళకి ఇప్పటికే పెళ్లిలో కట్టుకోవడానికి బాగుంటుంది అనుకోండి. వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. ఇదంతా కూడా మనకి పింక్, లైట్ పింక్ కలర్. లైట్ పింక్ అనగా మనకి కొంచెం డిఫరెంట్ గ్లో వస్తుంది. లైట్ పింక్ కలర్, దాంతో రెడ్ బార్డర్ అనమాట. ఇక్కడ ఎంత షైనింగ్ కనిపిస్తుంది కదా, అంత షైనింగ్ మధ్యలో అంతా ఇప్పుడు షైనింగ్ ఉంది. ఈ వర్క్ అయితే అంత షైనింగ్ లేదు. బట్ ఓకే, 1000 రేంజ్ లో పడింది కనుక ఆ రేంజ్ కాస్ట్ కి శారీ అయితే చాలా బాగుందని అంటాను నేను. ఈ శారీకి బ్లౌజ్ పే చేయండి, బాగుంటది. దీని లింక్ కూడా నేను ఇస్తాను. ఇది బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్ సైడ్. ఎప్పుడో తీసుకున్నాను, బట్ ఈ రెండింటికి కాంబినేషన్ బాగుంది అనిపించింది అనమాట. ఇది బార్డర్ కదా, సో ఈ బార్డర్ కి ఇదిగోండి ఇలాగా సెట్ అవుతుంది. ఇది పింక్ కదా, సో రెడ్ షేడ్, పింక్ రెడ్ షేడ్ లో ఇక్కడ వరకు పైట అంచు. అండ్ దీనిలో బ్లౌజ్ పింక్ వేరియేషన్ తెలుస్తుంది కదా మధ్యలో. ఇది బ్లౌజ్ రెడ్ షేడ్, రెడ్ అండ్ పింక్ షేడ్ లో వచ్చి డిఫరెంట్ కలర్ వస్తుంది.
బ్లౌజ్ పార్ట్. ఓవరాల్ శారీ అయితే ఇది, అండ్ ఇది బ్లౌజ్. అండ్ నెక్స్ట్ వన్, ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే శారీకి లేస్ ఉండడం. ఎలా లేస్ వచ్చి మనకి ఆ మన మన పైట అంచుకి చివరిలో వస్తాయి. అండ్ బ్లౌజ్ కూడా ఇది ఇచ్చారు. ఇది పైట అంచు. శారీ మొత్తం కూడా ఇలానే వస్తుంది అనమాట. ఎలా అంటే లైట్ పింక్ కలర్, పింక్ అండ్ గోల్డ్ షైనింగ్ అనమాట మొత్తము. శారీ మొత్తం ఓవరాల్ గా వచ్చి, అండ్ లేస్ అయితే చీర మొత్తం వచ్చింది. ఇది బయట అంచు ఇలా వస్తుంది. సేమ్ ఏదైతే ఇది ఉందో బయట అంచు, ఆ దాంట్లోనే మనకి బ్లౌజ్ ఇచ్చేసారు. బ్లౌజ్ కి హ్యాంగింగ్స్ కూడా ఇచ్చారనమాట. అసలు ఎంత ఫేమస్ అవుతుంది, చాలా చాలా బాగుంటది. కలర్ ఏంటి, చాక్లెట్ బ్రౌన్, డార్క్ బ్రౌన్ కలర్, చాలా బాగుంది. పెద్దవాళ్ళకైనా చిన్నపిల్లలకైనా ఎవరికైనా బాగుంటది. ఒకటి ఏంటంటే దీని బ్లౌజ్ ఇది ఇచ్చారనమాట. అదే సేమ్ బ్లౌజ్ వేసుకున్నట్టయితే మనకి కొంచెం ఆడ్ గా అనిపిస్తారు. సో అలా కాకుండా ఇంకొంచెం డిఫరెంట్ గా ఏమైనా ట్రై చేస్తే, దీనికి బార్డర్ లైట్ కలర్ ఉంది కదా చూసారా, ఇక చాక్లెట్ బ్రౌన్ కదా ఇదంతా, ఇందులో లైట్ కలర్ ఉంది కదా, ఈ కలర్ లో తీసుకొని మగ్గం వర్క్ చేయించాలనుకున్నా, లేదా ప్లెయిన్ బ్లౌజ్ అయినా సరే ఈ కలర్ లో తీసుకుంటే చాలా బాగుంటది అనిపించింది అనమాట నాకు. ఎందుకంటే నేను ఆల్రెడీ ఈ శారీ అయితే ఎవరైనా కట్టుకొని రివ్యూ ఇచ్చారో వాళ్ళ చూసాను, వాళ్ళు చూసాక అనిపించింది అనమాట, ఈ బార్డర్ తో శారీ కన్నా అలా ట్రై చేస్తే, ప్లెయిన్ కలర్ తీసుకొని ట్రై చేస్తే, ఈ కలర్ అయినా ఏదైనా కొంచెం ప్లెయిన్ తీసుకుంటే బాగుంటదేమో అనిపించింది. లేదా బార్డర్ చిన్నగా పెట్టుకొని, ఇది ఎక్కువ ఈ కలర్ ఎక్కువ పెట్టుకొని లాస్ట్ లో బార్డర్ చిన్నగా పెట్టుకుంటే బాగుంటది. అలా అయినా సరే యాక్చువల్ అసలు చూపించట్లేదు కదా మీకు. శారీ ఓవరాల్ గా అయితే ఇలా వస్తుంది అనమాట. ఆల్మోస్ట్ పైన ఇది కొంచెం ఇది గ్యాప్ ఎక్కువ ఉంది, అదే ఇది కొంచెం బార్డర్ పెద్దది వస్తుంది. పైన అయితే దాని మీద చిన్న సైజ్ తప్ప, బట్ మోస్ట్లీ రెండు ఒకలాగే అనిపిస్తాయి. ఇది ఒకసారి పెద్దవాళ్ళకి తీసుకోండి, ఏ పైట అయినా కొంచెం సరిపోతుంది అనుకుంటా. రెండు ఒకేలా ఉన్నాయి బార్డర్స్ అంతా, ఎవరికైనా సరిపోతుంది. ఇది దీని బ్లౌజ్ పీస్ మొత్తం గోల్డ్ ఇచ్చేసారు. అందుకని చెప్పి ఇంత గోల్డ్ పెట్టించుకుంటే కొంచెం ఆడ్ గా అనిపిస్తుంది. సో అందుకని ఎక్కువ ఈ కలర్ ఏదైనా పీస్ తీసుకొని, లేదా బార్డర్ లో కొంచెం లైట్ కలర్ తీసుకున్నా అది ఎక్కువ తీసుకొని, దీని జస్ట్ ఇలా బార్డర్ పైపింగ్స్ లాగా కొంచెం డిఫరెంట్ గా వచ్చినట్టు ఏదైనా బార్డర్, ఈ బార్డర్ దాన్ని ట్రై చేయండి. అండ్ ఇది బయట అంచు బాగుంది, కలర్ కోసమే తీసేసుకోవచ్చు అనమాట. దీనికి ఆగండి, నేను దీనికి ఈ కలర్ సజెస్ట్ చేస్తాను మగ్గం వరకు. ఎందుకనంటే ఇక్కడ చెప్పాను కదా మీకు, ఈ బ్లౌజ్ లోని ఈ ఎడ్జిల్ ఎలా, ఈ పైట అంచు ఉంది కదా, ఈ అంచుల్లో చూసినట్టయితే మనకు ఇదే కలర్ అనమాట. సో కొంచెం యూనిక్ అండ్ డిఫరెంట్ గా అనిపిస్తుంది అనమాట. అందరిలా కాకుండా ఈ కలర్ కాంబినేషన్స్ ట్రై చేస్తే బాగుంటది అనిపించింది. ఇది మగ్గం వర్క్ బ్లౌజ్. హ్యాండ్ ఎలా వచ్చింది, మొత్తం కూడా మగ్గం వర్క్. క్వాలిటీ అయితే ఫుల్ గా వచ్చింది కదా, చూడటానికి బాగుంది. కాకపోతే మీకు బయట ఇంత ఫుల్ వర్క్ చేసి 4,000-5,000 అలా తీసుకుంటారనమాట. అంత అంత షైనింగ్ అది ఏమి లేదు, కానీ బాగుంది. ఇది మన 1000 రేంజ్ లో వచ్చేస్తుంది. ఆ రేంజ్ కి తగ్గట్టు చాలా బాగుంది. ఇది బ్యాక్ సైడ్ బాగుంది కదా, భలే అనిపిస్తుంది. తీసుకోండి, కాంబినేషన్ గా ట్రై చేయండి. చూడండి ఎంత బాగుంది. ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇది కూడాను, ఇది ఎలా అనిపిస్తుంది, పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకైనా ఎవరికైనా బాగుంటది అనమాట. ఈ శారీ ఏంటంటే మీకు చూడగానే అంత లుక్ తెలియదు అనమాట. దీని లుక్ చూడగానే ఇదేముంది ఓల్డ్ మోడల్ శారీ లాగే అనిపిస్తుంది, బట్ కట్టుకుంటే ఇందులో 2 డిఫరెంట్ షేడ్స్ కనిపిస్తుంది అనమాట. గోల్డ్ అండ్ ఎల్లో, గ్రీన్ మిక్స్ లాగా షైనింగ్ షైనింగ్ గా కనిపిస్తుంది. అండ్ బార్డర్ దీన్ని కట్టుకుంటే నా వాల్యూ తెలుస్తుంది అన్నట్టు, చూడగానే అంత లుక్ అనిపించదు, బట్ కట్టుకున్నాకైతే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. చూడటానికి నాకు ఓల్డ్ మోడల్ గానే అనిపిస్తుంది, కట్టుకుంటేనే బాగుంది. ఇది బ్లౌజ్ పీస్ దీన్ని. చెప్పాను కదా, గోల్డ్ షైన్ శారీ మొత్తం కొంచెం గోల్డ్ షైనింగ్ ఉంది కనుక మనకి ఇలా గోల్డ్ ఆరెంజ్ అలా ఇచ్చి ఇలా బ్లౌజ్ పీస్ ఇచ్చారు. బార్డర్ అయితే శారీ బార్డర్, బ్లౌజ్ మగ్గం వర్క్. ఎందుకంటే నాకు అనిపించింది అనమాట, మనం థౌజండ్స్ లో శారీ కొని థౌజండ్స్ లో మగ్గం వర్క్ చేయించుకునే బదులు సింపుల్ గా ఇది 500 అలా పడింది. సింపుల్ గా 500 కి ఒక మగ్గం వర్క్ ఒక 1000 రూపీస్, 2000 అయినా సరే, ఎందుకంటే శారీ తప్పు కదా, కానీ దాని వర్క్ బాగా, దాని బ్లౌజ్ మాత్రం మంచిగా చేయించామనుకోండి చాలా చాలా బాగుంటది అనిపించింది అనమాట. అందుకని వీటికి మగ్గం వర్క్స్ ట్రై చేయండి, ఎగ్జాక్ట్ మ్యాచ్ అవుతుంది. ఇది ఏంటంటే మనకి ఇందులో గ్రీన్ షేడ్ కొంచెం వచ్చింది కదా, ఇక్కడ అయితే ఇది స్కై బ్లూ ఉంది, ఇందులో గ్రీన్ ఉంటే లింక్ చేస్తాను. బట్ ఇదైనా ఇది కొంచెం మిక్స్డ్ కలర్ వచ్చింది కనుక సరిపోతుంది అనమాట. లేదా ఇందులో పింక్ లోనే కొంచెం తక్కువ డిజైన్, తక్కువ వర్క్ ఉన్న ఒకటి లింక్ చేస్తాను. ఎలా వచ్చింది చెప్పాను కదా, చూడటానికి వరకు 3,000-4,000 లో ఉంటది, కానీ అంత క్వాలిటీ అంత అనిపించదు, బట్ ఓకే. అండ్ హ్యాండ్ ఇచ్చింది చూసి అబ్బా అబ్బా అబ్బానే అనిపిస్తుంది. ఎందుకంటే బయట వీటికి ఎంత కాస్ట్లీ పెట్టేస్తాం, అలాంటిది అన్ని కూడా 1000 రేంజ్ లో వచ్చాయంటే. ఇది బ్లూ అండ్ వైలెట్ కాంబినేషన్, రాయల్ బ్లూ అండ్ వైలెట్ కాంబినేషన్ చాలా బాగుంది. గ్యాప్ బార్డర్ అనమాట. నేను ఈ సారీ ఇంకా కట్టలేదు, కట్టాలి. దీనికి బ్లౌజ్ అయితే ఇది ఇచ్చారు.
అంత షైనింగ్ ఇచ్చి బార్డర్ ఇచ్చారు. నా సజెషన్ ఈ కలర్ తీసుకొని వర్క్ చేయించుకోండి, బాగుంటుంది అనిపిస్తుంది. ఇదంతా గోల్డ్ తెప్పించుకోండి. దీనిపైన కూడా నేను తీసుకున్నాను బ్లౌజ్, బట్ ఎగ్జాక్ట్ కలర్ ఫుల్లీ స్టిచ్డ్ అండ్ ఇది వర్క్ ఉంది. కాకపోతే లింక్ షేర్ చేస్తాను ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే. చాలా బాగా వచ్చింది, హ్యాండ్ వస్తుంది అనమాట. ఇది సింపుల్ గా ఉంటది, క్వాలిటీ అయితే 100% ఇచ్చేస్తాను దీనికైతే నేను. ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, ట్రై చేయండి. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అండ్ గ్యాప్ బార్డర్ 5 ఇంచ్ కలర్ ఇచ్చేసారనమాట. శారీ మొత్తం మనకి ఇక్కడ మధ్య చిన్న చిన్న బొటిక్స్ లా వస్తాయి. ఇది బ్లౌజ్ పీస్, ఇది దీనికి ఇచ్చిన బ్లౌజ్ పీస్ ఇది. అండ్ నేను వెతుకుతున్నా, దీనికి కూడా నేను మ్యాచింగ్ ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయ్యే బ్లౌజ్ తీసుకున్నాను. ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయ్యే దట్టు రెడీమేడ్ బ్లౌజ్, పట్టు క్లాత్ లో రెడీమేడ్ బ్లౌజ్, స్టిచ్ చేయించుకోవసరం లే, బోట్ నెక్ వస్తుంది, బ్యాక్ హుక్స్, చాలా బాగుంది బ్లౌజ్ పీస్ దీంతో అయితే ఇది. అండ్ ఇది 5 ఇంచ్. నెక్స్ట్ సారీ ప్రెసెంట్ ట్రెండ్ లో ఉంది కదా, బ్లాక్ అండ్ హాఫ్ పింక్ కాంబినేషన్, హాఫ్ ఆఫ్ సారీ అనమాట. ఇవే బ్లాక్ ఉందా, ఇవే పింక్. అంటే ఇది ఎలా వస్తుందా అంటే ఇలా కింద మనకి బోర్డర్ అంతా పింక్ వస్తుంది, బ్లాక్ వస్తుంది, పైన పింక్ వచ్చి ఇలా వచ్చింది, చాలా బాగుంది ఇది కూడా. ఇది నేను ఇంకా దీని బ్లౌజ్ పీస్ అయితే రన్నింగ్ బ్లౌజ్, దీనికి బ్లౌజ్ అయితే రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారో లేదు ఇందులో తెలియలేదు, కానీ ఐ థింక్ రన్నింగ్ బ్లౌజ్ అనుకుంటా. కానీ దీనికి బ్లాక్ బ్లౌజ్ పేర్ చేయండి, నేను లింక్ చేస్తాను. ఇక్కడ బ్లాక్ బ్లౌజ్ ఇస్తాను, ట్రై చేయండి. దీంతో పాటు చాలా బాగుంటది. ఇంకోసారి డిఫరెంట్ గా ట్రై చేయాలని అంటే ఒకసారి చూడండి శారీ ఎంత బాగుంది అనేది. శారీ ఓవరాల్ గా మనకి ఎలా వస్తుంది, కింద బార్డర్ అయితే ఎలా వస్తుంది, వన్ సైడ్ అలా, వన్ సైడ్ ఇలా మెరూన్ కలర్. ఇదంతా కూడా మనకి డార్క్ మెరూన్, డార్క్ బ్రౌన్ మెరూన్ అలా వస్తుంది, కొంచెం రెడ్డిష్ మెరూన్ వస్తుంది అనమాట. శారీ ఓవరాల్ గా ఇలా వస్తుంది మనకి. నాకు చాలా బాగా నచ్చాయి కలెక్షన్స్, అంటే ఎక్కువ కాస్ట్ పెట్టకుండా రీజనబుల్ గా అనిపించాయి. దీనికి బార్డర్ ఏదైతే ఉందో ఆ కలర్ లో బ్రౌన్ ఇచ్చారనమాట. శారీ మొత్తం ఇలా ఉంటుందా, ఈ బార్డర్ కలర్ లో బ్రౌన్ ఇచ్చారు, కొంచెం రెడిష్ ఉంది. సేమ్ యాస్టీస్ పైట అంచు ఎలా ఉందో అలా ఉందన్నమాట. దీని పైట అంచు ఇది కదా, సో ఆ పైట అంచుకు ఉన్నట్టే మనకి బ్లౌజ్ అలా ఇచ్చేసారు రెడిష్. బాగుంది, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ సారీ ఇంకో చూపిస్తాను. ఇది యాక్చువల్లీ ఇన్స్టాలో వైరల్ అయింది. అప్పట్లో వేరే కలర్ బ్లాక్ అండ్ రెడ్ సంథింగ్ కలర్ కాంబినేషన్ అలా వచ్చాయి అనమాట. ఇందులో పింక్ కాంబినేషన్ కూడా ఒకటి ఉంది, కాంబినేషన్స్ అనమాట. ఇందులో చూడండి పింక్, లైట్ పింక్, డార్క్ పింక్, రెడ్ అన్నట్టు ఇలా 3 కాంబినేషన్స్ లో ఇచ్చారు. వేసుకుంటే నాకు చాలా బాగా నచ్చేసాయి ఈ కలర్ కానీ ఈ కలర్స్ కానీ, చాలా చాలా డిఫరెంట్ గా బాగున్నాయి అనమాట. దీనికి బార్డర్ చూపించలేదు కదా. సారీ ఓవరాల్ గా ఇలా వస్తుంది. దీని పైట అంచు ఇది, మొత్తం సారీ ఇలా వస్తుంది. నేను జియాన్ తీసుకురావాలి స్కూల్ నుంచి. దీనికి బ్లౌజ్ డార్క్ ఇచ్చారు కదా, చూడటానికి చాలా బాగుంటుంది. సింగిల్ కలర్ ఇలా ఇచ్చారు. ఈ బ్లౌజ్ దీనికి కూడా మ్యాచ్ అయిపోతుంది అనమాట. చూడండి ఎగ్జాక్ట్ బ్లౌజ్ తీసుకోవసరం లేదండి. అండ్ ఇది పింక్ వన్ చాలా బాగుంది, దానిలోనే క్లాత్ అయితే మంచి ఏమంటారు బాగుంది. నెక్స్ట్ ఇది లోపల పెట్టేశాను, ఒకసారి చూడండి. చాలా చాలా సాఫ్ట్ గా ఉంటది అనమాట. మనం ఎంతసేపు అయినా 2 రోజులైనా చేతి కట్టుకొని అలా ఉండిపోవచ్చు, పడుకుండవచ్చు అనమాట, అంత సాఫ్ట్ వచ్చింది. ఇది పైట అంచు, ఎలిఫాంట్స్ వచ్చినాయి. శారీ మొత్తం అయితే ఇలా వస్తుంది అనమాట. పైన బార్డర్ చిన్నగా వచ్చి కింద ఏమో ఎలిఫెంట్ బార్డర్, ఇది ఎలిఫెంట్ బార్డర్. చాలా బాగుంది, ట్రై చేయండి, మస్ట్ ట్రై. అంతే దట్టు ఆరెంజ్ బ్రౌన్ కాంబినేషన్ ఇప్పుడు హిట్ అవుతుంది కదా అనమాట. మీకు అంతే అనమాట. ఓవరాల్ గా 10-15 సారీస్ అయితే ఈ వీడియోలో చూపించేశాను. చాలా చాలా బాగున్నాయి. ఈ కమింగ్ ఫెస్టివల్స్ కానీ వెడ్డింగ్స్ కానీ ఎక్కువ కాస్ట్లు పెట్టుకున్నా ఎలా సింపుల్ గా తీసేసుకొని, కాకపోతే వాటి వర్క్ బాగా చేయించుకోండి. బ్లౌజ్ వర్క్ బాగా చేయించుకున్నట్టయితే ఆటోమేటిక్ గా అదే లుక్ వచ్చేస్తుంది అనమాట. మనం ఎక్కువ థౌసండ్స్ లో తీసుకొని దానికి వర్క్ బ్లౌజ్ బాగోకపోయినా అంత లుక్ రాదు. అదే మీరు తక్కువ సారీస్ తీసుకున్న బ్లౌజ్ ఎక్కువ పెట్టి చేయించుకోండి, అదే లుక్ వీటికి వస్తుంది. సో ఇవన్నీ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. వీటన్ని లింక్స్ కూడా తెలుసు కదా, ఈ వీడియో ఒక డిస్క్రిప్షన్ లో ఉంటాయి. అది ఎలా ఓపెన్ చేయాలని చెప్తాను కదా. నా వీడియో రాగానే మీకు ప్లే అవుతూ ఉంటుంటే కింద టైటిల్ లో కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసినట్టయితే కింద మోర్ ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసినట్టయితే మీ పై ట్రాక్ చేసి ఆల్ మీషో లింక్స్ అని చెప్పి ఒకటే లింక్ ఉంటుంది. ఆ ఒకటే లింక్ క్లిక్ చేసి ఇవన్నీ సారీస్ అందులో ఉంటాయి, విత్ కాంబినేషన్ బ్లౌజెస్ తో పాటు వీటికైతే చూపించాను అది. అండ్ సేమ్ బ్లౌజెస్ అండ్ సేమ్ సారీస్ ఇంకేమైనా ఫ్లిప్కార్ట్ నుంచి కూడా కొంచెం మంచిగా దొరికాయి, అక్కడ కూడా
రేటింగ్స్ బాగున్నాయి అంటే అవి కూడా లింక్ ఇస్తారు. అవి మీరు సింపుల్ గా మీకు లింక్స్ కనిపిస్తాయి. జస్ట్ వీడియో పైకి ఆ టైటిల్ పై క్లిక్ చేయగానే ఫస్ట్ లింక్స్ అన్ని ఆ ఫ్లిప్కార్ట్ లింక్స్ కనిపిస్తాయి. దాని పైకి అయితే ఈ విజువల్ లింక్స్ కనిపిస్తాయి అనమాట. సో అండ్ వీడియో నచ్చిందంటే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీలైతే కామెంట్ చేసి దాని పక్కనే హైప్ ఆప్షన్ ఉంటుంది ఇచ్చేయండి. థ్యాంక్ యూ.